హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన హీరోలు రిజెక్ట్ చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఒక హీరోకి ఒక కథ చెబితే ఆ కథ తనకు సెట్ అవ్వదని, బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కానీ, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో కానీ, తమకి వర్కౌట్ అవ్వదేమోనని, తమకి నచ్చక స్క్రిప్ట్స్ వేరే హీరోలకి పాస్ అవుతాయి. ఇక అదే సినిమా బ్లాక్ బస్టర్ అయినా కానీ మేబీ ఆ హీరోకి సెట్ అయ్యిందేమో, అందుకే హిట్ అయ్యింది అనిపించవచ్చు కూడా. సో అలా ఒకరి చేతిలో నుంచి మరొక హీరో దగ్గరికి వెళ్ళిన కొన్ని బ్లాక్ బస్టర్ తెలుగు మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మన లిస్ట్లోకి వెళితే నెంబర్ 10 నువ్వే కావాలి. ఒక డెబ్యూ హీరో అండ్ హీరోయిన్తో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇది మలయాళం నేరం మూవీకి రీమేక్గా వచ్చి వచ్చింది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు రాసిన డైలాగ్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. తరుణ్ కన్నా ముందే ఈ సినిమాని సుమంత్ దగ్గరికి వచ్చింది, కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో క్యాన్సిల్ అయిపోయింది. ఒక ఏర్లో తరుణ్ని చూసి అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన మూవీస్ చూసి తరుణ్ని హీరోగా తీశారు. పెట్టిన బడ్జెట్కి 16 టైమ్స్ పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెంబర్ 9 గీతా గోవిందం. డైరెక్టర్ పరశురామ్ అల్లో సిరీస్తో చేసిన శ్రీరస్తు శుభమస్తు తరువాత గీతా గోవిందం స్క్రిప్ట్ని అల్లు అర్జున్ గారికి చెప్పారు. అయితే కెరియర్ బిగినింగ్లోనే రొమాంటిక్ కామెడీ డ్రామా చేసి అప్పుడే సరైనోడుతో ఫుల్ మాస్ ఇమేజ్ వచ్చింది అల్లు అర్జున్కి. ఫ్యాన్స్కి ఎలా ఉంటుందో అని నో చెప్పారట. కానీ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో తమ బ్యానర్లో సినిమా చేయగలిగేలా ప్రొసీడ్ చేయించారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్లోకి జాయిన్ అయ్యి తన కెరియర్లో 2వ బ్లాక్ బస్టర్ అయ్యింది గీతా గోవిందం సినిమా. నెంబర్ 8 ఆర్య. దిల్ మూవీ షూటింగ్ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న సుకుమార్ నితిన్కి ఒక స్టోరీ చెప్పారట. అయితే నితిన్ రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీ ఏమిటా అని దిల్ రాజు విన్నారట. ఓపెనింగ్ సీనే కొత్తగా ఉండటం, స్టోరీ కూడా డిఫరెంట్గా ఉండడంతో దిల్ రాజు ఓకే అని, దిల్ మూవీ హిట్ అయితే తప్పకుండా చేద్దామని మాట ఇచ్చారు దిల్ రాజు. అనుకున్నట్లుగానే దిల్ సినిమా హిట్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ గారిని, ప్రభాస్ గారిని అడిగారట. కానీ ఇద్దరూ యాక్సెప్ట్ చేయలేదట. ఆ తరువాత చివరికి అల్లు అర్జున్ యాక్సెప్ట్ చేశారట. ఇంకేముంది, ఆర్య మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 7 భద్ర. బోయపాటి శ్రీను డెబ్యూ సినిమా. మాస్ డైలాగ్స్, హాలీవుడ్ యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా. ఈ స్టోరీని విని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ స్టోరీని దిల్ రాజు గారు ముందుగా అల్లు అర్జున్ గారిని అడిగారట. కానీ ఆ టైంలో డేట్స్ లేకపోవడంతో అవ్వదని చెప్పారట. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ని కూడా ట్రై చేశారట. కానీ ఓకేమెంట్ అవ్వలేదు. ఫైనల్గా రవితేజ ఛాన్స్ ఇచ్చారట. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా. నెంబర్ 6 ఏమాయ చేసావే. గౌతమ్ వాసుమేనన్ ఒక ఫుల్ లవ్ స్టోరీ రాసుకున్నారని మంజుల గారికి తెలిసిందట. స్టోరీ విన్నాక నచ్చడంతో మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది ఆ స్టోరీ. అక్క మంజుల తీసుకువచ్చిన ప్రపోజల్. కానీ ఇట్లాంటి ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ తనకు సెట్ అవ్వదని, ఏదైనా యాక్షన్ మూవీ ఉంటే చూద్దామని ఈ స్టోరీని ఒప్పుకోలేదట. ఆ తరువాత జోస్ తీశాక నెక్స్ట్ ఏంటి అని వెయిట్ చేస్తున్న నాగ చైతన్య దగ్గరికి వెళ్ళింది ఈ స్క్రిప్ట్. ఈ మూవీ యొక్క రిజల్ట్ ఏమిటో తెలిసిందేగా. లవ్ స్టోరీస్ చైతన్య గారికి ఫస్ట్ బ్రేక్ త్రూ ఏమాయ చేసావే సినిమా. అలాగే సమంతకి కూడా మంచి సక్సెస్ని తెచ్చి తన కెరియర్లో మైల్ స్టోన్ అయ్యింది ఈ సినిమా. నెంబర్ 5 అర్జున్ రెడ్డి. 2010లో కేడీ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన సందీప్ వంగ 2 ఇయర్స్ పాటు అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ని రాసుకున్నారట. అలాగే 4 ఇయర్స్ ప్రొడ్యూసర్స్ కోసం తిరిగారట. హీరోగా సర్వానంద్ అని ఫస్ట్ నుంచి అనుకొని సర్వాని అప్రోచ్ అయ్యారు. డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్స్
సందీపే హ్యాండిల్ చేస్తున్నాడని తెలిసి కొంచెం భయపడ్డారట శర్వానంద్. కానీ తరువాత స్క్రిప్ట్ విని నచ్చి కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి కానీ రిస్క్ అని వాళ్ళంతా రిజెక్ట్ చేశారట. అండ్ శర్వానంద్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా అప్రోచ్ అయ్యారట. కానీ లాస్ట్కి విజయ్ దేవరకొండ వచ్చి స్క్రిప్ట్ విని వెంటనే యాక్సెప్ట్ చేశాడు. కానీ అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అవ్వలేదు. సో చాలామంది రిస్క్ అని చెప్పిన సందీప్ కాన్ఫిడెన్స్ వల్ల విజయ్ రైట్ చాయిస్ అండ్ పర్ఫార్మెన్స్ వల్ల అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్. నెంబర్ 4 ఈడియట్ అండ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. బద్రీ మూవీ షూటింగ్ టైంలో పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ గారికి కొన్ని స్క్రిప్ట్స్ చెప్పారట. వాటిలో ఈడియట్ అండ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కూడా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎటువంటి క్లియర్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో ఆ టైంలో పూరి జగన్నాథ్ 2002లో కన్నడలో ఈ ఈడియట్ మూవీ స్టోరీని చేసి ఆ తర్వాత తెలుగులో రవితేజ ఓకే చెప్పడంతో 2002లో ఈడియట్ అండ్ 2003లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు తీసి రవితేజకి 2 సూపర్ హిట్స్ ఇచ్చారు పూరి జగన్నాథ్ గారు. నెంబర్ 3 అతడు త్రివిక్రమ్ ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ అయిన నువ్వే నువ్వే మూవీ కంటే ముందే స్టోరీ అండ్ రైటర్గా బాగా పాపులర్ అయ్యారు. అండ్ ఆ టైంలో పర్ఫెక్ట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయగలిగేలా ఒక స్టోరీ రాసుకున్నారట. అది పవన్ కళ్యాణ్ గారికి చెప్పారట. కానీ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది అతడు స్టోరీ. మహేష్ బాబు ఆ స్టోరీని ఒక్కసారిగా లేచి బయటకు వచ్చి ఎక్స్ట్రాడినరీ స్టోరీ అని చెప్పి ఓకే చేశారు. ఈ సినిమా 2002లో ఫిక్స్ అయ్యి 2005లో రిలీజ్ అయింది. ఈ క్లాసిక్ సూపర్ హిట్ మూవీ. ఎందుకంటే మహేష్, నాని అండ్ అర్జున్ మూవీస్ డేట్స్ ఉండడంతో ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. నెంబర్ 2 బిజినెస్ మ్యాన్. ఆఫ్టర్ రక్త చరిత్ర 2010లో సూర్య హీరోగా, ఆర్జీవి కమిట్మెంట్ అండ్ ఐడియాతో పూరి జగన్నాథ్ డైరెక్టర్గా ది బిజినెస్ మ్యాన్ అనే టైటిల్తో ఒక మూవీ ఫిక్స్ అయ్యింది. 1960 టైంలో తమిళనాడు నుండి ముంబైకి వెళ్ళిన ఒక రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ స్టోరీని బేస్ చేసుకొని ఉంటుందని అన్నారు. కానీ మధ్యలో ఏమైందో తెలియదు. కానీ సూర్య మూవీ 7 సెన్స్ మూవీ కమిట్మెంట్ ఉండడం వల్ల ఏమో ఈ బిజినెస్ మ్యాన్ యూజర్ వెంకట్ దగ్గరికి వెళ్ళింది. ప్రీవియస్గా మహేష్తో పోకిరిని తీసిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఈసారి కూడా మహేష్నే ఫైనల్ చేశారు. సూర్యాబాయ్ ఫిలాసఫీ ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు అని చెప్పే డైలాగ్, పూరి జగన్నాథ్ పవర్ఫుల్ రైటింగ్ వల్ల అండ్ అట్లాంటి సూర్యాబాయ్ అనే బ్రాండ్ ఉన్న క్యారెక్టర్ని ఈజీగా ఫ్లప్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు మహేష్ బాబు గారు. ఇక నెంబర్ 1 సైఫై కాన్సెప్ట్స్ అంటేనే మన దగ్గర రిస్కీ ఐడియాస్. మూవీ స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లెక్స్గా ఉంటే చాలు. అండర్ రేటెడ్ మూవీ అయిన నేనొక్కడనే మూవీలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఆఫ్టర్ 13B బ్లాక్ బస్టర్ తరువాత 2009లోనే ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. అప్పుడు హీరోగా విక్రమ్, హీరోయిన్గా ఇలియానా అనుకున్నారు. బట్ ఆ తరువాత డ్రాప్ అయ్యింది ఈ సినిమా. మళ్ళీ 2015లో న్యూస్లోకి వచ్చింది. అయితే విక్రమ్ కుమార్ ఫస్ట్ స్క్రిప్ట్ని మహేష్ బాబుకి చెప్పారట. స్క్రిప్ట్ విని నచ్చిందన్నారట. కానీ తనకి సూట్ అవ్వకపోవచ్చు అని రిజెక్ట్ చేశారట. దానికి రీజన్స్ చాలానే ఉండవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తేనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ నిజం, నేనొక్కడినే ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగే ఈ ప్రాజెక్ట్లో షూట్ అవ్వక ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ ఆలోచించి ఉండవచ్చు. మేబీ అందుకే సూర్య కూడా వేరే ప్రొడ్యూసర్కి రిస్క్ ఎందుకు అని తానే ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఆ 3 రోల్స్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ముఖ్యంగా ఆత్రేయ క్యారెక్టర్లో బాగా సూట్ అయ్యి మంచి హిట్ కొట్టారు సూర్య. సో ఇది గైస్ ఈరోజు వీడియో.
ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. మీరు ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 కూడా త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. మీకు ఈ మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏమిటో మాతో షేర్ చేసుకోండి. మీకు ఈ మూవీస్లో బాగా నచ్చిన మూవీస్ ఏమిటో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.